అప్పటి వరకు బొమ్మలా నిలబడి చూస్తున్న ధరణి చాందిని అంత ధైర్యంగా మాట్లాడుతుంటే షాక్ అయింది. ఏంటే నోరు ఎక్కువైంది, అప్పుడే కోడలు అన్న పెత్తనం చూపిస్తున్నావా అంటూ అంతే గట్టిగా అరిచింది మమత. పెత్తనం కాదు, మర్యాద మర్యాద నేర్పిస్తున్నా మీకు. అనిల్కి అమ్మవని ఇంత మర్యాదగా అయినా చెప్పాను, లేదంటే వేరే రకంగా చెప్పాల్సి వచ్చేది. అవునులే, సంపాదించే నీలాంటి దాన్ని పెళ్ళాంగా తెచ్చుకుంటున్నాడు కదా నా కొడుకు, అంత మాత్రం పొగరు ఉంటుందిలే. అందుకే చెప్పాను వాడికి, ఉద్యోగం లేని దాన్ని తీసుకొని రారా అంటే నిన్ను చూపించి ప్రేమ అన్నాడు. ఎదురు చెప్పడానికి వీలు లేకుండా విజయ్ని తీసుకొచ్చి మరీ ఒప్పించాడు వాడు. నిజం చెప్పు, ఇదంతా నీ ప్లానే కదా అంది ఆమె అనుమానంగా. నువ్వు ఒప్పుకోకపోతే మా పెళ్లి జరగదని అనుకుంటున్నావా అంది చేతులు కట్టుకొని. అంటే ఏంటే, నేను లేకుండా మీ పెళ్లి జరుగుతుందనా నీ ఉద్దేశం? పొగరుగా అంది మమతా గారు. పెళ్లికి నేను నీ కొడుకు ఉంటే చాలత్త, మమ్మల్ని ఆశీర్వదించడానికి మంచి మనసున్న ఒక్కరు ఉన్నా చాలు. అంతేకాని నీలా అలుసుగా చూస్తూ హీనంగా మాట్లాడే వాళ్ళ అనుమతి మాకు అవసరం లేదు. అయినా అదంతా కాదు, మామయ్యతో మీరు ఎందుకు విడిపోయారు? మీ అత్తమామలను మీరు చూడను అంటేనే కదా మామయ్య మిమ్మల్ని వదిలేసి తన అమ్మా నాన్నలతో ఉంటున్నాడు. అనిల్ ఎన్నిసార్లు నచ్చ చెప్పినా మీరు మారలేదు. కానీ నేను మీలాగా నా అత్తని వదిలేసి టింగరంగా అంటూ తిరిగే టైప్ కాదు. మీ పనులు మీరు చేసుకోలేక మంచాన పడ్డా కూడా మిమ్మల్ని మా అమ్మలా చూసుకునే ఓపిక నాకు ఉంది. అంతేకాని మీలా అత్తమామలను తరిమేసి సోకులు చేసుకుంటూ తిరిగే బుద్ధి కాదు నాది, స్ట్రాంగ్గా చెప్పింది చాందిని. ఆమె మాట్లాడలేకపోయింది. చాందిని అన్న ప్రతి మాటకు ఆమె దగ్గర సమాధానం లేకపోయినా కాబోయే కోడలి చేత అనిపించుకోవడం సహించలేకుండా ఉంది. పెళ్ళయి ఇంటికి రావే, నీ పని చెప్తా, నీ చేత గొడ్డు చాకరీ చేయిస్తూ నా కాళ్ళు పట్టించుకుంటాను అని మనసులోనే కచ్చాగా అనుకుంది. ఇప్పుడేంటి, మీరు వస్తారా లేక మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేసి రమ్మంటారా? మీ వల్ల వారం నుంచి ఆఫీసుకు కూడా వెళ్ళలేదు, అది ఇది అని ప్రతిదానికి ఏదో ఒక వంక చెప్పి తిప్పిస్తున్నారు. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, వస్తే కలిసి వెళ్దాం, లేదంటే నేనే వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను అంటూ ధరణి రా ఇలా కూర్చో అని తన కిచెన్లోకి వెళ్ళింది కాఫీ కలపడానికి. మమతా గారు ఇంకా ఎక్కువ వాదించలేక సైలెంట్ అయ్యి వెళ్ళింది రెడీ అవడానికి. ఏంటి చాందిని, నువ్వేనా ఇలా మాట్లాడేది అంది ధరణి ఆశ్చర్యంగా చూస్తూ కాఫీ ఇస్తున్న చాందినితో. నేను ఇలాగే ఉంటాను ధరణి, ఈ జనరేషన్లో మంచిగా ఉండి మర్యాద ఇచ్చినా అది తీసుకునే వాళ్లకు ఆ విశ్వాసం ఉండటం లేదు. ట్రూలీ 1 వీక్ నుంచి ఊరంతా తిప్పిస్తుంది నన్ను, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. అనిల్ మోహం చూసి ఊరుకుంటున్నా, లేదంటే మా అత్త బుర్రకి ఒంటికి పట్టిన దుమ్ము దులిపేసేదాన్ని. ధరణి నోరు వదిలేసి మరీ వింటుంది చాందిని మాటలని. నువ్వు మరీ అమాయకంగా ఉన్నావు ధరణి, అమెరికాలో ఉండే నేనే ఇంత కోపంగా ఉంటే అక్కడ ఉన్న నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావు. ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే తిరిగి సమాధానం చెప్పాలి, అంతేకాని వాళ్ళ వల్ల మన కన్నీటిని వృధా చేయకూడదు, ముఖ్యంగా ఇదిగో ఇలాంటి వాళ్ళ కోసం అంటూ ధరణికి చెప్తుండగానే వచ్చింది మమతా గారు. వెళ్దాం అత్తయ్య గారు అంటూ లేచింది చాందిని. లోపల మండుతున్న పైకి నవ్వుతూ పదండి అంది పెద్దరికం పోగొట్టుకోవడం ఇష్టం లేక. ధరణి టీవీ సీరియల్ చూసినట్టు చూస్తుంటే చాందిని నవ్వుతూ తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. సాయంత్రం వరకు మమతా గారికి లిమ్కా కూడా ఇప్పించకుండా ఊరంతా తిప్పి తిప్పి తన ప్రెస్టేషన్ మొత్తం తీర్చుకుంది చాందిని. ధరణికైతే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక చాందినితో పాటు ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేసింది. వాళ్ళని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్. మధ్యలో 2-3 సార్లు విజయ్కి ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో వర్క్ బిజీలో ఉన్నాడని ఇంకా ఫోన్ చేయలేదు. ధరణి కూడా మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని లేట్ నైట్ ఇంటికి వచ్చారు. మమతా గారు నీరసంతో మంచం మీద అడ్డంగా పడిపోతే చాందిని ధరణిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. విజయ్ బామ్మ గారికి ఆపరేషన్ అని ధరణికి మెసేజ్ చేసి చెప్పాడు. ధరణి డల్ అయింది. తనకి వెళ్ళాలని ఉన్న విజయ్ ఏమంటాడోనని ఆగిపోయింది. ఆ నైట్ చాందిని ధరణితో పాటే పడుకుంది. ధరణికి కాపలాగా విజయ్ సెక్యూరిటీని పెట్టడంతో జాన్కి ధరణిని తాకే అవకాశం కూడా రాలేదు. అందుకే ఒక విధ్వంసకర ఆలోచనకి తెరలేపాడు. అక్కడే ఉన్న లోకల్ రౌడీలతో ధరణిని కిడ్నాప్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఒకవేళ విజయ్కి దొరికినా వాళ్ళు అరెస్ట్ అవుతారే తప్ప తన పేరు బయటకు రాదని ఆలోచించి అక్కడ ఉన్న కిడ్నాపర్స్తో డీల్ కుదుర్చుకుంటాడు. దాంతో ధరణి ఎప్పుడు ఒంటరిగా కనబడితే అప్పుడు కిడ్నాప్ చేసి తను చెప్పిన అడ్రస్కి తీసుకురమ్మని ముందుగానే అడ్వాన్స్గా పెద్ద మొత్తంలో డబ్బును ఇస్తాడు జాన్. కిడ్నాపర్స్ యాక్టివ్ అవుతారు ధరణిని కనిపెట్టి ఉండటంలో. మరుసటి రోజు బామ్మకి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. విజయ్ అరుణ గారు హాస్పిటల్లోనే ఉంటారు. అనిల్ భరత్లు ఆఫీస్లో ఉంటూ వర్క్ చూసుకుంటారు.
చాందినిని ధరణి 2 రోజుల్లో జరిగే హల్దీ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు చూసుకుంటారు. కొంచెం మంది అతిథులు సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఎక్కువ మందిని ఇన్వైట్ చేయడం లేదు. దగ్గర వాళ్ళను, ఆఫీస్ ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని మాత్రమే ఇన్వైట్ చేస్తారు. 2 రోజుల తర్వాత ధరణి చెప్పినట్టే విజయ్ 2 రోజులు హాస్పిటల్కి, ఆఫీస్కి తిరగడంతో ధరణిని చూడటం కుదరలేదు. ఫోన్ కాల్స్ మాత్రమే చేసి జరిగిందంతా చెప్తున్నాడు. హాస్పిటల్లో బామ్మగారి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, 5-6 గంటల ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చిన డాక్టర్స్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఆ రోజు సాయంత్రం ఆవిడను అబ్జర్వేషన్లో ఉంచి నైట్కి స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. అనిల్ని ఇంటికి వెళ్ళమని చెప్పాడు విజయ్. నెక్స్ట్ డే హల్దీ ఫంక్షన్ ఉండటంతో తను మధ్యాహ్నం కల్లా వస్తానని చెప్పి ధరణిని కూడా అక్కడే ఉండమని అనిల్కి చెప్పి పంపిస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ హాల్లో అతి కొద్ది మంది సమక్షంలో స్టార్ట్ అవుతుంది హల్దీ ఫంక్షన్. ఆఫీసులో పని చేస్తున్న వాళ్ళు, కొంతమంది ఫ్రెండ్స్ వస్తుంటారు. అప్పటికే చాందినికి, అనిల్కి కలిపి పసుపు రాస్తూ సందడిగా ఉంటుంది అక్కడి వాతావరణం. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళకి పసుపు రాసి అక్షింతలతో ఆశీర్వదిస్తుంటారు. రాగిణి గారు సంతోషంగా జరిగే వేడుకను చూస్తుంటే మమతా గారు కోపంగా ఉంటుంది. విజయ్ కోసం వెయిట్ చేస్తూ జరిగే ఫంక్షన్ని చూస్తూ ఉంటుంది ధరణి నవ్వుతూ. అయితే తనకు కూడా అలాగే పెళ్లి జరిగి ఉంటే అవన్నీ స్వీట్ మెమరీస్గా ఉండేవని ఆ క్షణం బాధగా అనిపిస్తుంది ధరణికి. అయినా విజయ్ గుర్తు రాగానే అవన్నీ మర్చిపోయి చూస్తుండగా వస్తుంది మమతా గారు విత్ గుసగుసల బ్యాచ్తో. ఒక కార్నర్ చైర్లో కూర్చుని ఉన్న ధరణికి దగ్గరగా వచ్చి కూర్చుంటారు చుట్టూ. ఈ అమ్మాయి ఎవరు మమత అడుగుతుంది ఒక ఆవిడ. తను విజయ్ భార్య అని చెప్తూ, ఏంటి ధరణి, నీకు కూడా ఇలాగే అన్ని సాంప్రదాయం ప్రకారం జరిగాయా అని అడిగింది వెటకారంగా, చాందిని మీద కోపం ధరణి మీద చూపిస్తూ. ధరణి మనసు చివుక్కుమంది ఆ మాటకు. ఓ మర్చిపోయాను, నీకు ఇవన్నీ జరగలేదు కదూ, డైరెక్ట్గా తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు కదా విజయ్, ఇంకెక్కడ జరుగుతాయి ఇవన్నీ. అయినా విజయ్ మంచివాడు కాబట్టి ఎవడి చేతిలో నలిగిపోతున్నా నీ జీవితాన్ని కాపాడటం కోసం తన ఆస్తిని, అంతస్తులను వదులుకొని మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అదే ఇంకెవరన్నా అయితే అస్సలు ఒప్పుకుంటారా? ఎవడో పాడు చేస్తున్న అమ్మాయిని, అది ఒక పేదింటి పిల్లని చేసుకోవడానికి దెప్పి పొడుస్తుంటే అవునా అంటూ ఆశ్చర్యంగా అడిగారు మిగతా వాళ్ళు. వాళ్ళ మాటలకు గుండె బరువైంది ధరణికి. చాందిని స్టేజ్ మీద ఉండటం చూసిన ధరణికి ఇంకా అక్కడ ఉండాలనిపించక వాళ్ళకి చెప్పేసి బయటకు వచ్చేసింది. పక్కనే ఉన్న గుడి నుంచి కీర్తనలు వినిపిస్తున్నాయి. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళింది అక్కడికి. అయితే అప్పుడే సెక్యూరిటీకి తన భార్య ఫోన్ చేసి వాళ్ళ పాపకు ఫీవర్ అని చెప్పడంతో ధరణి లోపలే ఉంటుందని అనుకుంటూ అదే విషయాన్ని విజయ్కి మెసేజ్ చేస్తాడు. ఇంకో గంటలో తను ఎలాగో అక్కడికి వస్తానని చెప్పి సెక్యూరిటీ అతన్ని ఇంటికి వెళ్ళమన్నాడు. అతను వెళ్ళిపోయిన కాసేపటికే ధరణి బయటకు రావడంతో ఆమె వచ్చింది ఎవరికీ తెలియదు. మమతా గారు ధరణి వెళ్ళిపోవడంతో మిగతా వాళ్ళతో కలిసి మాటల్లో పడతారు. గుడిలోకి వచ్చిన ధరణి దేవుణ్ణి దర్శించుకుని అక్కడే ఒక పక్కగా కూర్చుంటుంది. ఎంతసేపు తన కళ్ళలోంచి నీళ్లు జాలువారాయో తనకే తెలియదు. ఒంటరిగా ఉన్న ధరణిని తను ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఫాలో చేస్తున్న కిడ్నాపర్స్ గుడిలో ఒంటరిగా ఉన్న ధరణిని చూసి జాన్కి కాల్ చేస్తారు. ఇమీడియట్గా తనని ఎవరు చూడకుండా కిడ్నాప్ చేసి తను చెప్పిన అడ్రస్కి తీసుకురమ్మని చెప్తాడు జాన్. అరగంట వరకు అక్కడే వెయిట్ చేసిన కిడ్నాపర్స్ చుట్టూ ఎవరూ లేకపోవడంతో ధరణి దగ్గరకు వచ్చి చూస్తారు. ఆమె కళ్ళలో నీళ్లు, నీటి ధార కారుతున్న కళ్ళు మూసుకొని ఉండటంతో వాళ్ళు కర్చీఫ్ మీద చల్లిన క్లోరోఫామ్ని చూసి ధరణి ముక్కు మీద పెడతారు. కళ్ళు మూసి ఉన్న ధరణి అలాగే మత్తుగా పడిపోతుంటే పట్టుకుని ఎవరికి కనబడకుండా గుడి వెనుక గేటు గుండా అక్కడే ఉన్న వాళ్ళ వ్యాన్లో ఎక్కించి సక్సెస్ అని జాన్కి మెసేజ్ చేస్తారు. మెసేజ్ చూసి వెంటనే వీడియో ఆన్ చేస్తాడు జాన్. మత్తు మందు ప్రభావంతో స్పృహ లేకుండా ఉన్న ధరణిని చూస్తూ వికృతంగా నవ్వుతూ ఫాస్ట్గా రండి అని చెప్తూ కాల్ కట్ చేసి ధరణి, విజయ్ ఉన్న ఫోటోని చూస్తూ, విజయ్, ఇవాల్టితో నీ మీద నా పగ తీరుతుంది. నీ ప్రాణం ఉన్న చిలుక నా చేతికి చిక్కింది. ఇంకా నీకు ప్రాణం ఉన్నా లేనట్టే అంటూ కసిగా గర్వంతో నవ్వుకుంటాడు జాన్. అదొక పాత గోడౌన్. అది సిటీకి దూరంగా జనాల అలికిడి లేని నిశ్శబ్ద వాతావరణం ఉన్న భయంకరమైన చోటది. అక్కడికి వచ్చి ఆగుతుంది వ్యాన్. స్పృహలో లేని ధరణిని చూసి తీసుకుని వచ్చి జాన్ మనిషి చూపించిన రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు.
వాళ్ళకు మిగతా పేమెంట్ సెటిల్ చేసి పంపిస్తాడు జాన్ అసిస్టెంట్. వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడికి వస్తుంది జాన్ కార్. ఫాస్ట్గా దిగి నేరుగా ధరణి ఉన్న రూమ్లోకి వస్తాడు అతను. కాట్ మీద నిద్రపోతున్న మల్లి చెండులా మత్తెక్కించే అందంతో పాలరాతి బొమ్మలా నిద్రపోతున్న ధరణిని చూసి స్టన్ అయిపోతాడు అతను. ఆకుపచ్చని చీరలో నిండైన శరీరాకృతితో వంపులు తిరిగి నిండిన అవయవ సంపదతో ఉన్న ఆమెను చూస్తూ తను చూస్తున్నది నిజమో కలో కూడా తెలియనంత మైకంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ బెడ్ దగ్గరకు చేరుకుంటాడు జాన్. ఆమెను ఫోన్లో చూసినప్పుడే వశం తప్పిన అతని మెదడు ఇప్పుడు ఇంత దగ్గరకు తన బెడ్ మీద తన కళ్ళ ముందు చూస్తుండేసరికి కామంతో కోరికలతో రగిలిపోతున్న అతని దేహం ఎప్పుడెప్పుడు ఆమెను సొంతం చేసుకుందామా అని ఆరులు చేస్తుంది. మెల్లిగా ఆమెను చేరుకుని తన ముందు కూర్చుని నిద్రపోతున్న ధర్ని ఫేస్ని చూస్తాడు. అమాయకమైన నగుమోము, అందమైన కాటుక కనులు, లేత ఆదరాలు, జున్ను ముక్కలాంటి దేహం చూస్తున్న జాన్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా చూస్తూ, విజయ్ ఇంత అందగత్తెను పెళ్లి చేసుకుని తన అందాన్ని అనుభవించిన నువ్వు అదృష్టవంతుడివి. ఇప్పుడు ఆ లక్కీ పర్సన్ని నేను కూడా అవుతాను. కానీ తను నిద్రలో ఉండగా కాదు, మేల్కోవాలి. తనకు తానుగా రాదని నాకు తెలిసిన ఇంత అందాన్ని రుచి చూడని మగాడు మగాడే కాదు. ఇంకెంతసేపు నిద్రపోతావు డార్లింగ్? త్వరగా లేస్తే నా చేతులతో నీ అందాన్ని తనివి తీరా అనుభవిస్తాను అని కసిగా అనుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు అమాంతం ధరణి ఒంటి మీద పోస్తాడు. ఆమె ఎదభాగమంతా నీళ్లతో తడిచి చిత్తడి అవుతూ దాగి ఉన్న అందాలను పొరలు పొరలుగా బహిర్గతం చేస్తాయి. చూస్తున్న జాన్ పిచ్చెక్కిపోతున్నాడు తట్టుకోలేక. వెంటనే డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చి అతని అసిస్టెంట్ని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపు విని బయట ఉన్న అతను పరుగున వస్తాడు. డ్రగ్ ఇంజెక్ట్ చేయి అంటూ చేతిలో ఆల్రెడీ డ్రగ్ నింపిన సిగరెట్ని తాగుతూ రాక్షసంగా అరుస్తాడు. వెంటనే అతను బాక్స్లో ఉన్న డ్రగ్ని జాన్కి ఇంజెక్ట్ చేస్తాడు. అతనిలో మత్తు క్షణక్షణంకి నిండిపోయి అతని ఒళ్ళు ఆధీనం కోల్పోతుంది. అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ధరణి లేవడం కోసం వెయిట్ చేస్తుంటాడు కోరికగా. నీళ్ల తడికి మత్తు మెల్లిగా దిగేసరికి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. తను ఎక్కడ ఉందో చూస్తూ, ఇదేంటి, గుడిలో ఉన్నాను కదా నేను, ఇక్కడికి ఎలా వచ్చాను? అసలేంటి ఈ ప్లేస్ ఇలా ఉంది? ఎవరు తీసుకొచ్చారు నన్ను అని అనుకుంటూ లేచి కూర్చుంటుంది. తలంతా భారంగా కళ్ళు మసగ కనబడుతుంటే లేచి బయటకు వస్తుంది. ధరణిని చూసి బాస్ అంటాడు మెల్లిగా అతని అసిస్టెంట్. కళ్ళు మూతలు పడుతుంటే అతన్ని చూస్తున్న వైపు చుట్టూ వెనక్కి తల తిప్పుతాడు. పుత్తడి బొమ్మల పచ్చని చిలుకలా నడిచి వస్తున్న ధరణిని చూస్తూ లేచి ముందుకు నడుస్తాడు. 6 అడుగుల పైనే ఉన్న అతని భయంకరమైన ఆకారాన్ని చూస్తూ భయపడి అడుగులు ఆపేస్తుంది ధరణి. అతను ఎవరో, తను ఎందుకు అక్కడ ఉందో తెలియకపోతే ఎదురుగా వస్తున్న నల్లని అతని ఘాటు పడిన మొహాన్ని, చేతిలో సిగరెట్, కళ్ళలో మత్తుకి రక్తంలా ఉన్న అతని కళ్ళు చూసి గుండె ఆగిపోతుంది ధరణికి. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని భయంగా అడుగుతుంది. నిన్ను నా దాన్ని చేసుకుందామని తీసుకొచ్చాను, ఇప్పుడే ఇక్కడే నిన్ను అంటూ ఒక అడుగు ముందుకు వేస్తుంటే చెమటలు పడతాయి ధరణికి. చూడండి, మీరెవరో నాకు తెలియదు, నాకు పెళ్ళయింది, మా ఆయన పేరు అంటుంటే విజయ్ కదా, తెలుసు అంటాడు చేతిలో సిగరెట్ తాగుతూ. ధరణి షాకింగ్గా చూస్తుంటే, నీ మొగుడు నా తమ్ముడిని చంపాడు, నేను తిరిగి చంపేద్దామనుకునే లోపు విజయ్ ఇండియా వచ్చేశాడు. నా లక్ బాగుండి ఇన్నాళ్లకు మళ్ళీ వచ్చాడు. అయితే ఈసారి ఒక్కడే రాకుండా అందమైన నిన్ను భార్యగా తీసుకొచ్చాడు. అందుకే విజయ్ని చంపాలనుకున్న నేను నిన్ను చూశాక ముందు నీతో గడిపి నిన్ను నా సొంతం చేసుకుని ఆ తర్వాత నీ మొగుడిని చంపుతాను అంటూ గట్టిగా నవ్వుతాడు. అప్పటి వరకు తనేం వింటుందో కూడా అర్థం కావడం లేదు ధరణికి. విజయ్ గారు ఎవరినో చంపడం ఏంటి? అందుకు కక్ష కట్టి విజయ్ గారిని చంపాలని అనుకుంటున్నారా? ఆ మాట వినగానే షాక్తో బిగుసుకుపోతుంది. అతను అలా మాట్లాడుతుంటే భయంతో ఒళ్ళంతా వణుకుతూ మొదలవుతుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిన విజయ్ మాటలు ఒక్కసారిగా గుర్తుకు రాగానే, అంటే వీడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడా అని అనుకోగానే వెంటనే విజయ్ గుర్తొస్తాడు తనకి. విజయ్ గారు, ఆయనకు నేను చెప్పకుండా వచ్చానని తెలిస్తే ఇప్పుడు వీడి దగ్గర ఉన్నానని ఆయనకు ఎలా తెలుస్తుంది? విజయ్ కోపాన్ని ఊహించగానే గుండె దడ మొదలవుతుండే ఆమెకి. అంతకన్నా ముందు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది. అప్పటికే ఒంటి నిండా మత్తు ఎక్కడంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్న జాన్ని చూసి భయంతో లోపలికి పరిగెట్టి తలుపు వేసుకుని లాక్ చేస్తుంది ధరణి. జాన్ పెద్దగా నవ్వుతూ, ఎక్కడికి పోతావు? నువ్వు ఇక్కడి నుంచి నా దగ్గరే కదా ఉంటావు. ఇప్పుడు నిన్ను వదిలిన తర్వాత అయినా నువ్వు నా సొంతం అవ్వక తప్పదు అంటూ డ్రగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో అక్కడే పడిపోతుంటే వచ్చి పట్టుకుంటాడు అతని అసిస్టెంట్. అతనిని తన రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి
పడుకోబెట్టి డోర్ లాక్ చేసి ధరణికి కాపలాగా ఉంటాడు. డోర్కి ఆనుకుని భయంతో గుండెల మీద చేతులు పెట్టుకొని వణుకుతున్న శరీరంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది ధరణికి. అసలు ఏమైంది అని ఆలోచిస్తూ ఉండగా తను గుడిలో ఒంటరిగా ఉన్నప్పుడు జాన్ కిడ్నాప్ చేయించాడా అని అనుమానం వస్తుంది. వచ్చినా ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? అసలు తను ఎక్కడ ఉందో తనకి తెలిస్తే కదా. వెంటనే తనకు గుర్తుకు వచ్చింది ఫోన్. ఫోన్ ఎక్కడ ఉంది అని చుట్టూ చూసింది. లేదు, అది గుడి దగ్గరే వదిలేసి వచ్చానని అనుకోగాని తనను ఎవరో అగాధంలోకి తోసినట్టు అనిపించడంతో క్షణం పాటు స్తంభించిపోతుంది. విజయ్ కార్ ఫంక్షన్ హాల్ సెల్లార్లో ఆగుతుంది. అప్పటికే ధరణికి ఆపకుండా ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయడం లేదు. నెమ్మదిగా అసహనం అతనిలో. ఫాస్ట్గా ఫంక్షన్ జరిగే హాల్లోకి వస్తాడు. భరత్ విజయ్ని చూసి బావా అంటూ పిలుస్తుంటే విజయ్ మాత్రం ధరణి కోసం చుట్టూ వెతుకుతుంటాడు. అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విజయ్కి అక్కడ ధరణి లేదేమో అన్న సందేహం వస్తుంటే అంతా తిరుగుతూ చూస్తుంటే వచ్చాడు భరత్. భరత్, ధరణి ఎక్కడ అన్నాడు సీరియస్ వాయిస్తో. ధరణిని మమతా గారితో చూసిన భరత్ తన పనిలో తాను ఉండిపోయాడు. ఇక్కడే ఉండాలి విజయ్, చూశాను ఇందాక, లేదా అని అడుగుతున్న భరత్ మాటలకు చిన్నగా అనుమానం మొదలైంది విజయ్కి. ఫోన్ చేయి బావా, ఎక్కడ ఉందో నేను కూడా వెళ్ళి చూస్తాను అంటూ వెళ్ళాడు భరత్. నిజానికి తనకి కంగారు స్టార్ట్ అయింది. విజయ్ పిడికిలి బిగుస్తోంది. కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు ధరణి. మమతా గారితో మాట్లాడటం చూసిన భరత్ ధరణి లేదని చాందినికి చెప్పడంతో ఆమె కోసం వెతుకుతూ వెళ్ళింది. డైనింగ్ ఏరియా దగ్గర సర్వసభ్య సమావేశంలో ఉన్న మమతా గారు వచ్చిన వాళ్ళ మేకప్ల పార్టీల గురించి మాట్లాడుతూ నవ్వుతూ కనబడింది. అత్తయ్య అంటూ వెళ్ళింది చాందిని. చాందినిని చూసి మొహం చిరాగ్గా పెట్టి ఏంటి అంది నిర్లక్ష్యంగా. ధరణి లేదు, ఎక్కడికి వెళ్ళింది? మీరేమైనా తనతో తప్పుగా మాట్లాడారా అంది సూటిగా చూస్తూ. గతుక్కుమంది ఆమె. కనబడకపోవడం ఏంటి, ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు అంది తప్పు బయటపడకుండా గదమాయిస్తూ. అది తర్వాత. ధరణిని మీరు ఏమైనా అన్నారా అని అడిగింది గొంతు పెంచి. అక్కడే ఉన్న రాగిణి గారు కూడా వచ్చి ఏమైంది చాందిని అని అడిగింది. ధరణి కనపడట్లేదు మా, విజయ్ ఈ టెన్షన్ పడుతున్నాడు అంది చాందిని. విజయ్ వచ్చాడా అంది ఆమె. ఆ అని చెప్పండి అత్తయ్య అంది గట్టిగా. గుటకలు మింగుతూ అది ఇది అంటూ నీళ్లు నములుతుంటేనే అర్థమైంది చాందినికి ఏదో జరిగిందని. నిలదీసింది గట్టి. ధరణిని అనిన మాటలు చెబుతున్న మమతా గారిని చూస్తూ వస్తున్న విజయ్ అడుగులు మెల్లిగా నెమ్మదించాయి. అతనిని చూసి తప్పుతో అపరాధన భావంతో తల దించుకున్న ఆవిడను చూసి ముందుకు వచ్చి, తనని మీరు అలా మాట్లాడుతున్నప్పుడు అదే స్థానంలో మీ కూతురు ఉండుంటే ఇలాగే మాట్లాడేవారా? సూటిగా అడుగుతున్న విజయ్ మాటలకు తల తీసేసినట్టు అయ్యింది ఆవిడకు. మీరు ఒక ఆడవారే కదా, సాటి ఆడపిల్లను తేలికగా అలా ఎలా నిందిస్తారు? అమ్మ వయసు ఉన్న మీరు మీ అనుభవాన్ని మరిచి నీచంగా మాట్లాడుతుంటే తాను తిరిగి మీరు మీ ఆయనను వదిలేశారు అంట కదా అని తిరిగి ప్రశ్నించి ఉంటే మీ పరువు ఏమై ఉండేది? మీ తల ఎక్కడ పెట్టుకునేవారు? అడుగుతున్న విజయ్ మాటల్లో ఆవేదన. నాకు నచ్చిన అమ్మాయి తను, నా ప్రాణమది. నా పెళ్లి నా ఇష్ట ప్రకారం చేసుకున్నాను. ఆడంబరంగా అందరి ముందు గొప్పగా చేసుకుని పక్క రోజే విడిపోయే పెళ్లి కంటే మనసులతో ఏకమై జరిగిన మా పెళ్లి అంటేనే నాకు ఇష్టం. మీరు పెళ్లి చేసుకున్నారు కదా 30 ఏళ్ల క్రితం, అంకుల్ని ఎందుకు వదిలేసిపోయారు? అనిల్ అమ్మ అని ఒకే ఒక కారణంతో మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయకుండా ఉన్నాడు. కనీసం తన తండ్రి కూడా లేకుండానే ఈ పెళ్లిని చేస్తున్న మీకు నా భార్యని అనే రైట్స్ లేవు. కేవలం మీ వయసుకు మర్యాద ఇచ్చి మాత్రమే మౌనంగా ఉండాల్సి వస్తుంది. లేదంటే అంటున్న విజయ్ వాయిస్లోని కోపానికి అతనిని చూడలేకపోయింది మమతా గారు.